Hi friends, how are you? This is Vijay watching program with Vijay channel Telugu. Today in this video, I am going to teach Python tuples. What is tuples in Python? Yeah, ఇక్కడ చూడండి friends, tuples in Python. Python tuple is one of the sequence data type in Python. ఇక tuple అనేది మనకి Python లో sequence data type friends. అలానే it is denoted with parenthesis. చూసారు ఇక్కడ సర్కిల్ లో స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, దీంతో మనం అయితే డినోట్ చేస్తాం ఫ్రెండ్స్ tuple అన్ని. అలానే సపరేటెడ్ విత్ కామా అంటే ఏంటంటే ఎవ్రీ ఈచ్ ఎలిమెంట్ ఉంటుంది కదా ఈ యొక్క టపుల్లో మనకి ఆ యొక్క ఎలిమెంట్ అనేది మనకి కామాతో అయితే సపరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇన్ దిస్ టపుల్ వీ కెన్ స్టోర్ మల్టిపుల్ డేటా ఐటమ్స్ యూజింగ్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. మనం ఏం చేస్తామంటే సింగిల్ వేరియబుల్ ని యూజ్ చేసుకొని మల్టిపుల్ డేటా ఐటమ్స్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టపుల్లో. అలానే టపుల్ ఈజ్ ఏ ఆర్డర్డ్ బికాస్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ వన్ యూనిక్ ఇండెక్స్ వాల్యూ. టపుల్ అనేది ఆర్డర్డ్ గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే టపుల్ అనేది ఇండెక్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ వన్ యూనిక్ ఇండెక్స్ వాల్యూ, ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఇండెక్స్ వాల్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సింటాక్స్ చూడండి, టపుల్ అండర్ స్కోర్ నేమ్ అయితే ఇలా తీసుకున్నాం కదా, అంటే మీరు వేరియబుల్ నేమ్ ఇస్తే అండ్ మనం ఇండెక్స్ ని ఎలా డినోట్ చేస్తాం స్క్వేర్ బ్రాకెట్స్ తో కదా. ఇక్కడ చూడండి స్క్వేర్ బ్రాకెట్స్ అయితే మనం ఇచ్చాం కదా, అక్కడ మనకి ఏదైతే కావాలో మనం అది ఎలిమెంట్ ఇస్తే మనకైతే ఇండెక్స్ లో ఉన్నది ప్రింట్ అవుతుంది. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టపుల్ ఈస్ హెట్రోజీనియస్ బికాస్ ఆఫ్ వీ కెన్ స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఐటమ్స్ లైక్ ఇంటీజర్స్ కానీ, స్ట్రింగ్స్ కానీ, బూలియన్ కానీ అండ్ అదర్ డేటా టైప్స్ కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క టపుల్లో మనం స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పైథాన్ టపుల్ ఈస్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే నాట్ చేంజ్. పైథాన్ అంటే పైథాన్ లో మనకి లిస్ట్ అండ్ టపుల్ ఉంది కదా, లిస్ట్ కి ఎందుకు మ్యూటబుల్ వచ్చింది, టపుల్ కి ఎందుకు ఇమ్యూటబుల్ వచ్చిందంటే లిస్ట్ లో మనం డిఫరెంట్ డేటా ఐటమ్స్ అయితే మనం చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే మనం మోడిఫై చేసుకోవచ్చు, అపెండ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అలానే మనకి టపుల్ లోకి వచ్చేసరికి నాట్ చేంజ్ అంటే ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ కానీ 10th కానీ ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఎగ్జామ్స్ లోకి వెళ్ళినప్పుడు మీకు హాల్ టికెట్ నెంబర్ అయితే వస్తుంది కదా, హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు చేంజ్ చేయగలరా? చేంజ్ చేయరు కదా. అలానే లాంగిట్యూడ్ కానీ లాటిట్యూడ్ వాల్యూస్ ఉంటాయి కదా, అవి మనం చేంజ్ చేయలేం కదా. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఈ యొక్క టపుల్ ని మనం యూజ్ చేసుకొని ఫిక్స్డ్ గా ఉంచుతాం నెంబర్ ని. ఆ సిచ్యువేషన్ లో టపుల్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. పైథాన్ టపుల్ కెన్ అలౌస్ ద డూప్లికేట్ వాల్యూస్ ఆల్సో. పైథాన్ టపుల్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ని కూడా అలౌ చేస్తుంది ఫ్రెండ్స్. లెట్ మీ షో యూ ఫ్రెండ్స్. ఓపెన్ ఐడిఎల్ఈ షెల్. యా, మనకి ఐడిఎల్ఈ షెల్ అనేది ఓపెన్ అయింది. మూవ్ టు ఫస్ట్ వన్, క్రియేటింగ్ ఏ పైథాన్ టపుల్. యా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక టపుల్ ని ఎలా డినోట్ చేస్తాం, పారాన్సిస్ తో అయితే మనం డినోట్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఎంటర్ క్లిక్ చేయండి, టైప్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. టైప్ ఆఫ్ ఏ, ఎంటర్ క్లిక్ చేయండి. యా, చూసారా క్లాస్ టపుల్. ఇలా మనం పారాన్సిస్ లో యూజ్ చేస్తే చెప్పాను కదా మీకు టపుల్ అని వస్తుందని. ఇప్పుడు మనం ఇక్కడ టపుల్ లో మనం ఇలా కూడా ఇవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4 ఇలా ఇచ్చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రింట్ ఏ, ఎంటర్ క్లిక్ చేయండి. యా, చూసారా ఫ్రెండ్స్, మనకి ప్రింట్ చేసిన తర్వాత మనకి ఎలా వచ్చింది, మనకి పారాన్సిస్ లోనే వచ్చేసింది. చూసారా 1, 2, 3, 4 అని పారాన్సిస్ లోనే వచ్చింది. ఇప్పుడు టైప్ చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ ఏ, ఎంటర్ క్లిక్ చేయండి. యా, టపుల్ అని మనకు వచ్చింది. అలానే మీరు ఇలా ఇచ్చినా కూడా వస్తుంది ఫ్రెండ్స్. బి ఈక్వల్ టు పారాన్సిస్ ఇవ్వండి 1, 3, 6, 8 ఇలా ఇచ్చేసాను ఫ్రెండ్స్. నేను ఒకటి ఎక్స్ట్రాగా కామా కూడా ఇస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ బి, ఎంటర్ క్లిక్ చేయండి. యా, మనకి ప్రింట్ అయింది కదా, పారాన్సిస్ లో అయితే వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టైప్ చెక్ చేద్దాం. డౌట్ ఏముంది మీకు? ఎంటర్ క్లిక్ చేయండి. యా, క్లాస్ టపుల్ అని వచ్చేసింది. ఇలా అయితే మనం డినోట్ చేస్తాం ఫ్రెండ్స్ మనం యొక్క టపుల్ ని. అలానే మన టపుల్లో వాల్యూస్ ని మనం ఇలా అయితే ఇనిషియలైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే ఇలా కూడా మనం టపుల్ ని మనం యూజ్ చేసుకొని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలిమెంట్స్ ని ఈ యొక్క వేరియబుల్ లోకి. అలానే మూవ్ ఆన్ టు సెకండ్ వన్, హౌ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ పైథాన్ టపుల్. యా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్,
మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను టీ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క వేరియబుల్లో మనం ఏంది మల్టిపుల్ ఐటమ్స్ని మనం ఈ యొక్క టపుల్లోకి ఇనిషియలైజ్ చేయాలి కదా. 1, 5, 9, 7, 5, 4 ఇలా అయితే ఇచ్చేసాను కదా. ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ మీకు ఆల్రెడీ నేను చెప్పేసాను కదా ఫ్రెండ్స్. ఎంటర్ క్లిక్ చేయండి. మనకు వచ్చేసింది. టైప్ చెక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. క్లాస్ టపుల్ అని వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే డిఫరెంట్ డేటా ఐటమ్స్ని అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వేరియబుల్ కే అని తీసుకుంటున్నాను. కే ఈక్వల్ టు కేలో నేను ఇంటీజర్స్ ఇస్తాను, అలానే ఫ్లోట్ ఇస్తాను, అలానే స్ట్రింగ్ కోడ్ ఇస్తాను, కామా ట్రూ. ఇలా అయితే నేను ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ టైప్ ఆఫ్ కే. ఎంటర్ క్లిక్ చేయండి. మనకి క్లాస్ టపుల్ అని వచ్చేసింది. చూసారా, మనకి టపుల్లో మనం డిఫరెంట్ డేటా ఐటమ్స్ని అయితే మనం ఇనిషియలైజ్ చేసుకొని మనం ప్రింట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, స్టోర్ చేసుకొని. ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. వి ఈక్వల్ టు ఇక్కడ నేనేం చేస్తానంటే స్ట్రింగ్ ఇస్తున్నాను, పైథాన్ కామా ట్రూ కామా 1.1. ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ వి. చూసారా, మనకి మనం ప్రింట్ చేసుకున్నాం. ఇలా అయితే మనం డిఫరెంట్ డేటా ఐటమ్స్ని మనం ఈ యొక్క టపుల్ని యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే మూవ్ ఆన్ టు థర్డ్ వన్, హౌ టు యాక్సెస్ ఏ ఎలిమెంట్ ఇన్ ఏ పైథాన్ టపుల్. ఇక్కడ మనం పైథాన్ టపుల్లో మనం ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇండెక్స్ని మనం అయితే ఫాలో అవుతాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవ్వాలని కే అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈ యొక్క వేరియబుల్లో నేను డిఫరెంట్ ఐటమ్స్ని అయితే ఇస్తున్నాను. అండ్ స్ట్రింగ్లో ఇద్దాము పైథాన్ అని, కామా ఇచ్చాను కదా, కామా 6.8 అని ఇస్తున్నాను, కామా ఫాల్స్ అని ఇస్తున్నాను, కామా ట్రూ అని ఇలా ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు విజయ్ అని కావాలి. అప్పుడు మనం ఎలా చేసుకుంటాం, ఇండెక్స్ని బేస్ చేసుకొని. టపుల్ కూడా ఇండెక్స్ని బేస్ చేసుకొని ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఎవ్రీ ఎలిమెంట్కి ఒక ఇండెక్స్ వాల్యూ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇండెక్స్ మనకి స్టార్ట్ అయ్యేది 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా అయితే మనకి 0 అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రింట్ కే ఆఫ్ ఇండెక్స్ మనం స్క్వేర్ బ్రాకెట్స్ తో కదా ఫ్రెండ్స్ డినోట్ చేసేది. నేను 4 ఇస్తున్నా. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా, మనకి విజయ్ అని ప్రింట్ అయింది. అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు పైథాన్ అని కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం 3 ఎంటర్ క్లిక్ చేయండి. ఇలా వచ్చేసింది. నేను ఇప్పుడు ఇలా కూడా చేస్తాను. ఏం చేస్తానంటే నాకు 0th ఇండెక్స్ లో ప్రింట్ అవ్వాలి. ఎంటర్ క్లిక్ చేయండి. 1 అని 0 ఇండెక్స్ లో మనకి 1 ఉంది కదా. ఇలా అయితే మనమైతే ఎలిమెంట్ ని యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇండెక్స్ ని బేస్ చేసుకొని ఆ యొక్క ఏ ఇండెక్స్ లో ఏ ఎలిమెంట్ అనేది ఉందో మనమైతే చెక్ చేసుకొని చూడొచ్చు ఫ్రెండ్స్. అలానే మూవ్ ఆన్ టు ఫోర్త్ వన్, హౌ టు ఫైండ్ టపుల్ లెంత్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం టపుల్ లెంత్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి లెంత్ మెథడ్ అని ఉంది. ఈ యొక్క లెంత్ ఫంక్షన్ మనం యూజ్ చేసుకొని చేయొచ్చు ఫ్రెండ్స్. లెంత్ ఆఫ్ ఎల్ఈ అని ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ యొక్క వేరియబుల్ నేమ్ ఇస్తే ఆ వేరియబుల్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి ఎన్ని ఉన్నాయో మనకు ప్రింట్ అవుతుంది. లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. చూసారు, మనకి 8 అనేది ఉన్నాయంట. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 మనకి కే అనే వేరియబుల్లో అంటే టపుల్లో మనం ఎన్ని ఉన్నాయి, మనకి 8 ఉన్నాయి. అందుకే మనకి లెంత్ ఆఫ్ కే అంటే ఆ కేలో ఉన్నాయి మనకి లెంత్ ఎన్ని ఉన్నాయో మనకి డిస్ప్లే చేసింది. అలానే నేను వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈజీగా అర్థం అవ్వాలని. టీ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. టీలో నేను ఏం చేస్తానంటే 2, 8, 9, 6, 5, 0, 88 ర్యాండమ్ గా ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. 66, 45 ఇలా అయితే ఇచ్చేసాను. ఎంటర్ క్లిక్ చేయండి. లెంత్ ఆఫ్ టీ ఎంటర్ క్లిక్ చేయండి. మనకి 9 అయితే వచ్చేసింది. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మనకి టీ. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇలా ఇచ్చాం కదా, అందుకనే టైప్ చెక్ చేసుకోండి. ఏమైంది, టైప్ ఆఫ్ టీ. ఎంటర్ క్లిక్ చేయండి. మనకి క్లాస్ టపుల్ అని వచ్చేసింది. చూసారా, ప్రింట్ టైప్. ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా, మనకి అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది, మనకి పెరాన్సిస్ లో వచ్చేసింది. పెరాన్సిస్ లో మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉంది, వాల్యూ ఉంది కదా, మనకి కామాతో సపరేట్ అయ్యి మనకి ప్రింట్ అయింది. మనం లెంత్ మెథడ్ యూజ్ చేసుకొని ఆ యొక్క టపుల్లో
ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలానే టైప్ చెక్ చేసుకోవచ్చు. అలానే ప్రింట్ చేసుకున్నప్పుడు మనకి ఇలా పారాంథసిస్‌లో అయితే వస్తుంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.